ప్రారంభానికి మరి ఈరోజు స్థానిక శాసనసభ్యులు గౌరవ పెద్దలు ఉడెం పైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా స్టేట్ డైరెక్టర్ విద్యాశాఖ కృష్ణారావు గారు, మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ గారు ఇచ్చి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పఠన కేంద్రంలో ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. మరి ఈ విధంగా ప్రజాప్రతినిధులు ముందుండి ప్రభుత్వ పాఠశాలను చైతన్యవేయడము మరి విద్యాశాఖకు మంచి రోజులు ఉన్నాయనేటటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ మరి ఈ రోజు నుండి 17 వరకు ఏదైతే బడిబాట కొనసాగుతుందో అందులో భాగంగా ముఖ్యంగా మేము 2 విషయాలపైన టార్గెట్ చేశాం. మొట్టమొదటిది మొత్తం గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని విద్యార్థుల్ని గుర్తించడం, అందులో ప్రభుత్వ పాఠశాలకు ఎంతమంది వస్తున్నారు, ప్రైవేట్ పాఠశాలకు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది బడికి పోవట్లేదు, అసలు బడికి పోకుంటున్నారు, మరి వారిని గుర్తించి అసలు బడికి పోకుండా ఉన్నటువంటి విద్యార్థుల్ని బడిలో చేర్పించడము, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలల పైన ఆకర్షణ కలిగించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఈ వారం రోజుల పాటు మా ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి తిరిగి సర్వే చేసి మరి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి కృషి చేస్తారు. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మఠాంచెరు, అమీన్పూర్ 2 మండలాలకు సంబంధించి విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాలన్నీ కూడా మార్చి మాసంలోనే 100% పంపిణీ చేయడం జరిగింది. మరి దాంతో పాటు యూనిఫామ్ 2 జతల యూనిఫామ్ ఏదైతే ఉందో మరి 2 మండలాలకు సంబంధించి